మీలాంటి పిన్ని ప్రతి ఉమ్మడి కుటుంబంలో ఒక్కరుంటే చాలు. డబ్బు మీ దగ్గరే ఉంచండి. నేను వెళ్ళి అంజలిని తీసుకుని ఒక చోటుకొచ్చి ఫోన్ చేస్తాను. నేను అర్జెంటుగా నీతో మాట్లాడాలి. అక్కడే ఉండి వస్తున్నాను. ఇప్పుడేం చేయాలి? గుళ్ళో అంజలి ఉండాది. జోష్న గారిని ఇక్కడికి రమ్మని చెప్తే వస్తారు. నేను డబ్బులు తీసుకుంటాను. అంజలి గుళ్ళో ఉండాది, వెళ్ళమని చెప్తాను. ఇది ప్లాను. కళావతి గారు, ఎక్కడికి రమ్మంటారు? మాచవరంలో ఆంజనేయ స్వామి గుడ్డుండాది, ఆడికి రండి. మీ అమ్మాయిని మీకు అప్పచెప్తాను. అలాగే కళావతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడేం చేయాలి? ₹1,00,00,000 ₹1,00,00,000 కాసేపట్లో మన చేతికొస్తాంట్లా. ₹1,00,00,000 ₹1,00,00,000. అవును, ₹1,00,00,000 గొడవని నేను హ్యాండిల్ చేయగలనా? అంజలిని వాళ్ళకి అప్పగిస్తే తర్వాత ఏం జరుగుతుందో. అంజలి ఏడా అని అక్క బావ అడిగితే ఏం చెప్పాలి? కృష్ణవేణి మరిది, అరవింద్ లవరు అంజలి, రత్నప్రభ గారి కాబోయే కోడలు. పైగా నిశ్చితార్థం అయిపోయినది. ఇట్లాంటి సిచ్యువేషన్లో అంజలిని ఎత్తుకొచ్చి జోష్న గారికి ఇస్తే పరిస్థితి ఎట్టా ఉంటుంది? అమ్మో, గలబా అయిపోతాంట్లా. ఈ వ్యవహారంలో ఏదైనా తేడా జరిగితే అమ్మో, ఆ ₹1,00,00,000 కన్నా ఈ ₹1,00,00,000 వచ్చే ప్లాన్ లో చాలా టెన్షన్లు చిక్కుమళ్ళుండ్లా.
దానికే బెల్ట్ దెబ్బలు వాయింపులు. మరి దీనికైతే ఒకటేసారి నా జీవితం ముగింపు. అమ్మో వద్దు వద్దు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? దానికొక్కటే పరిష్కారం. ఈ ₹1,00,00,000 ప్లాన్లో నా మొగుణ్ణి కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఏంది? ఫోన్ లిఫ్ట్ చేయరా మగడా? హలో, ఏమయ్యా యాడుండారు? ఏమే ఆఫీస్కి వెళ్తున్నానే, ఏంటో చెప్పు. అది అది మన అంజలిని నవగ్రహ పూజ కోసం సిటీకి తీసుకొచ్చినాను. ఏమే అది తెలిసిన విషయమే కదా, మళ్ళీ మళ్ళీ చెప్తావేంటి? అది కాదయ్యా, మీరాడున్నా అర్జెంటుగా గుడికి రండయ్యా. ఏమే ఇప్పటికే ఆఫీస్కి లేట్ అయిందని నేను టెన్షన్ పడుతుంటే మళ్ళీ గుడికి రమ్మంటావేంటే? అంటే 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 ఏంటి? అంటే ఏంటో నసుకుతావేంటే? ఏమయ్యా చాలా టెన్షన్ మ్యాటర్ అయ్యా, నా వల్ల కాక మీకు ఫోన్ చేసినాను. ఏమే ఒక్క నిమిషం ఆగవే. ఏమే ఇప్పుడు చెప్పవే, ఇప్పుడు చెప్పు. ఏమయ్యా నేను ₹1,00,00,000 ప్లాన్ ఒకటి చేసినాను. ఇంకా సేపట్లో నా చేతిలోకి ₹1,00,00,000 వస్తాండాయ్యా. హలో హలో, ఏమయ్యా ఏమి మాట్లాడవేంది? ఏమయ్యా ₹1,00,00,000 అనగానే గుండె ఆగిపోయినదా ఏంది? ఉసై కడప, ఉసై కడప, ఉసై కడప. ఏమైంది సార్? ఏమైంది సార్? ఏం లేదు సార్, మీరు వెళ్ళండి ప్లీజ్. ఏం లేదు సార్, మీరు వెళ్ళండి వెళ్ళండి. ఉసై ఏమన్నావే? ఇంకోసారి చెప్పు. అదేనయ్యా ₹1,00,00,000 ప్లాన్ వేసుండ్లా. 10 నిమిషాల్లో నా దగ్గరికి ₹1,00,00,000 వస్తాంటాయి. ఊసే ఊసే, అసలు నువ్వు కామెడీ అంటున్నావో తెలియట్లేదు, నిజంగా అంటున్నావో తెలియట్లేదే. అబ్బబ్బా ఊసే ఇక్కడ నాకు నరాలు తెగిపోతున్నాయే. నా పరిస్థితి కూడా అట్టాగే ఉండాది. అందుకే మీ హెల్ప్ తీసుకుందామని మీకు ఫోన్ చేస్తున్నాను రా మగడా. నేను చెప్పిన చోటుకొస్తే అన్నీ వివరంగా చెప్తాను. ఊసే మళ్ళీ అడుగుతున్నానే, ఆ ₹1,00,00,000 ప్లాన్ నిజమేనా? చెప్పవే. అబ్బబ్బా మన వాసిగాడి మీద దొట్టు. ఇప్పటికైనా నమ్ముతారా? ఊసే అసలు నీ ప్లాన్ ఏంటే? అబ్బా మీరు వస్తారా రారా? సరే సరే, అసలు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. సరే సరే, నువ్వు అక్కడే ఉండు, ఇప్పుడే ఇప్పుడే వచ్చేస్తా. అమ్మయ్యా మొత్తానికి నా మొగుడిని కూడా ఇన్వాల్వ్ చేస్తుండ్లా. ఇప్పుడు ఇప్పుడు అసలు సిసలైన కథ మొదలవుతాది. ఏంది?
ఓ నాయనో, ఇదేదో సినిమాలో కిడ్నాపర్ సీన్ లాగా ఎంత పెద్ద సీన్ అవుతుందేంది? అమ్మో, ₹1,00,00,000 చేతికొచ్చే టైంకి భయపడతాయట. బిల్డప్ ఇవ్వాలి. అరే 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 అచ్చా ఓకే నా ₹1,00,00,000 నాకివ్వండి. ₹1,00,00,000 తీసుకురండి రా. మరి మా అమ్మాయి? మీ అమ్మాయి ఆ గుళ్ళో నవగ్రహ పూజ చేస్తాండది. నా కోసం వెయిట్ చేస్తాండది. సో మీరు వెళ్ళండి, రిసీవ్ చేసుకోండి, అంతే. ఏందట సీరియస్ గా చూస్తాండారు? మీ అంజలి గుళ్ళో ఉండాది, వెళ్ళమంటున్నాను కదా. ఓహో, నా మీద నమ్మకం లేదా? సరే రండి, అందరం గుళ్ళోకి వెళ్దాం. నేను చాటుగా ఉండి మీ అమ్మాయిని చూపిస్తాను. అక్కడే ₹1,00,00,000 ఇవ్వండి, ఓకేనా? రండి రండి. ఏమైంది కళావతి గారు? డబ్బులు తీసుకుని గుళ్ళోకి వస్తాండారా? మన వెనకే వస్తున్నారు కదా. అరే 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 సూపర్ సూపర్, జాగ్రత్తగా తీసుకురండి. మళ్ళీ ఏమైంది? ₹1,00,00,000 కరెక్ట్గా ఉండాయా? ఉన్నాయి కళావతి గారు. సారీ, నా పేరు కళావతి కాదు, మరి చంద్రకళ. సరే,
ఇప్పుడు మీ పేరు ఏంటన్నది ఇంపార్టెంట్ కాదు. ప్లీజ్. అరే 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 చంద్రకళ, మీరెందుకిలా ఆగుతున్నారు? అంటే ₹1,00,00,000 అన్ని మంచి నోట్లే కదా, దొంగ నోట్లు పెట్టలేదు కదా. చూడండి, అన్నీ మంచి నోట్లే. ప్లీజ్ మమ్మల్ని నమ్మండి. సారీ సారీ, ఇంకేం డౌట్స్ లేవు, రండి. అంజలి, 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 ఏడికి పోయినదబ్బా? అంజలి, అంజలి, అంజలి. మా అమ్మాయి ఎక్కడ చంద్రకళ గారు? ఒక్క నిమిషం ఆగండి. అంజలి, 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 ఏడికి పోయినదబ్బా? అంజలి, అంజలి, స్వామి, నా బిడ్డను నాకు క్షేమంగా అప్పగించు తండ్రి. అంజలి, ఎక్కడికి వెళ్ళినది? అంజలి, 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 అంజలి. అయ్యో, ఈ అంజలి ఏడికి పోయినది? అంజలి, 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 ఎక్కడున్నావే? అయ్యయ్యో, అంజలి ఎక్కడున్నావు తల్లి? నా వరాల తల్లి, నా బంగారు తల్లి, నా కోటి వరాల తల్లి, ఎక్కడున్నావే? అయ్యయ్యో, ఇంటికి వెళ్ళిపోయినావా ఏంది? నాకు ఫోన్ చేయకుండా వెళ్ళొద్దని చెప్పినాను కదా. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా? అక్క,
అక్క చెప్పక్క. నవగ్రహ పూజ అయిపోయిందా చంద్రకళ? అవుతాండదక్క. పూజ అవ్వగానే అంజలి తీసుకుని ఇంటికొచ్చేయ్, సరేనా? అట్నే అక్క, అట్నే. అంటే అంజలి ఇంటికి పోలేదు, మరెక్కడికి పోయినది? అమ్మా చంద్రకళ, పూజారి గారు, అంజలి ఏది? గుళ్ళోనే ఉంది కదమ్మా. పూజ అయిపోయి ఎంతసేపు అయింది పూజారి గారు? ఇప్పుడే ఓ 10 నిమిషాలు అయింది. ఏమ్మా ఏమైంది? ఏం లేదు పూజారి గారు, ఏమి లేదు. సరేనమ్మా, ఉంటాను. ఓరి దేవుడు, ఇప్పుడు నేనేం చేయాలరా దేవుడా? ఇంకోసారి గుడి మొత్తం వెతుకుతాను. అంజలి, 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 అంజలి. సృజన్, ఇంకాసేపట్లో నీ ఇంటి పునాదులు కదలబోతున్నాయి.